రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ జేసీజీ విద్యాధరి, డిఆర్ఓకే యోహన్ కుమార్ లతో కలిసి ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లు తదితరులతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. పట్టాలేని భూమికి అనుభవ పత్రం కలిగిన వారికి ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 30ని తీసుకువచ్చిందని, ఈ ఉత్తర్వుల ద్వారా పట్టాలేని భూములను డిసెంబర్ 2025 లోపు క్రమబద్ధీకరణకు ప్రజలకు అవకాశం కల్పించిందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్ఆర్ సమస్యలు అధికంగా ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఆర్డీఓలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వారికి కేటాయించిన మండలాల్లో భూ అలినేషన్, అసైన్మెంట్, భూమి రెగ్యులరైజేషన్, ఆర్బీఆర్ 22A, వెబ్ ల్యాండింగ్, రీసర్వే సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. ఈ వర్క్ షాప్ లో చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం ఆర్డీఓలు శ్రీనివాసులు, భవానీ శంకరి, శ్రీనివాసులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. Second is the targeted attack on government land happens with the information and active collusion by the machinery. Okay. And after June 2024 itself, we have observed many such cases where active attack on government land has happened. Right. So third point is, don't do anything knowingly by your own action where you are harming government interest. They say to us, inquiries can open after 7 years. There is a one saying. Inquiries can open after 7 years. Right. So, protect the government lands because this is the basic responsibility. So now, CCMA Madam Dwara, topic of 9 topics basically will remain. వాళ్ళ ఐడెంటిటీ రకరకాల ప్రాబ్లమ్స్ రెవెన్యూ మెషిన్లో ఉన్నాయి. సింపుల్ షేర్ చేస్తే ఎలా చేసుకోవచ్చు, మీరు సజెషన్ ఇచ్చేస్తే ఈ సజెషన్స్ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి పైకి పంపడం జరుగుతుంది. అక్కడ సజెషన్ కూడా అక్కడ స్టేట్ లెవెల్ ఒక వర్క్షాప్ పెట్టడం జరుగుతుంది. ఈ నెల ఆఖరికి నెక్స్ట్ మంత్ ఆ వర్క్షాప్ పెట్టిన తర్వాత కరెక్ట్గా ఉంటే ఒక rule paranga or practically, then it will be implemented. So the devolution of power will be given. You may be given those power, or RD may be given those power, or collector nunchi JC ki power ivvadam, or CCI nunchi collector ki power ivvadam. Aటువంటి issues ఉంటాయి. ల్యాండ్ ఎలిగేషన్ చేశాము, కానీ ఆ ల్యాండ్ ఎలిగేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత పని చేసడం జరుగుతుందా లేదా, సరే 3 సంవత్సరాలు గవర్నమెంట్ లిమిట్ పెట్టారు, 3 సంవత్సరాల్లో కమిటీ డిస్ట్రిక్ట్లో డిసైడ్ చేసుకోవచ్చు, పైకి రికమెండేషన్ పంపించుకోవచ్చు, మంచిది. వైలేషన్ ఆల్రెడీ కంటిన్యూస్ అయిపోయినాయి, 25 years అయిపోయినాయి. అండ్ స్టిల్ విత్ ద సర్వీస్ పర్సన్ మేడం 10,000 means I was 2500 means. But she was saying 400. ప్రధానంగా కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించి మనం ఏవైతే సమస్యలు ఫేస్ చేస్తున్నామో ఆ అంశాలన్నీ కూడా చేయమన్నారు. అయితే ఎలినేషన్కి సంబంధించింది, ల్యాండ్ అసైన్మెంట్కి సంబంధించింది, ల్యాండ్ రెగ్యులరైజేషన్కి సంబంధించింది, 22A కేసులకు సంబంధించింది, ఆర్ఓఆర్ ఇష్యూస్కి సంబంధించింది, వెబ్లాండ్ ఇష్యూస్కి సంబంధించినవి, రీసర్వే ఇష్యూస్కి సంబంధించినవి, ఇవి అలాగే ఈనామ్ ఎస్టేట్ అబాలిషన్ ఇష్యూస్, టెక్నాలజీ అండ్ యాప్ యూసేజ్, ఇది 9 పాయింట్స్ మేడం ఇస్తున్నారు. దీంట్లో 1 or 2 పాయింట్స్ సార్ చెప్పిన దాని ప్రకారం పాత్వే ఇష్యూస్ ఒకటి యాడ్ చేయడం జరిగింది, ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ కూడా దీంట్లో ఒకటి యాడ్ చేయడం జరిగింది. ఈనామ్ ఎస్టేట్ అబాలిషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ సార్ చెప్పుకున్నారు. కొన్నిసార్లు 13 ఏరియాస్ ఇచ్చాము చూడడం జరిగింది. సో ఈ 13 ఏరియాస్లో ఇప్పుడు ఉన్నటువంటి టీములు ఇక్కడ మనం ఉన్న 32 మండలాలని 7 డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, 7 డిప్యూటీ కలెక్టర్తో ఆర్గనైజ్ చేసి పెట్టడం జరిగింది. సో దీంట్లో ఆర్డీఓ చిత్తూరు గారికి చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, జీడీ నెల్లూరు, గుడిపాల, ఐరాల
ఈ 5 మండలాల తహసీల్దార్లు ఆర్టీఓ చిత్తూరు గారితో కలిసి కూర్చొని టీమ్ ఏ వాళ్ళు జాగ్రత్తగా ఈ 13 ఏరియాల్లో మీరు మీ మండలాల్లో ఉన్న ఇష్యూస్ కానీ అన్నీ కూడా నోట్ చేసుకొని సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఎక్స్టెంట్ కూడా ఐడియా ఉంటే కేసులు ఎన్నో చెప్పి ఎక్స్టెంట్ కూడా రాస్తే మంచిది. ఒక ఆర్టీఓ పలమనేరు గారికి పలమనేరు, గంగవరం, పెద్ద పంజాని, బైరెడ్డిపల్లె, పీకోట ఆర్టీఓ పలమనేరు గారి టీము ఈ 5 మండలాల తహసీల్దారు వారితో కూర్చొని మీరు వర్కౌట్ చేయండి. ఆర్టీఓ కుప్పం గారికి వారి డివిజన్ మండలాలే పెట్టడం జరిగింది. సో కుప్పం, శాంతిపురం, గూడుపల్లె అండ్ రామకృష్ణ మీ 4 తహసీల్దార్తో మీరు చూస్తారు. ఆర్టీఓ నగరికి కూడా సేమ్ మీ జ్యూరిడిక్షన్ మీకున్నటువంటి 5 మండలాలు మీ తహసీల్దార్తో కూర్చొని మీరు వర్కౌట్ చేయండి. ఎల్డీసీ కేఆర్ఆర్సీ గారికి కేడమర్రి, తవరంపల్లె, పులిచెర్ల, పూతలపట్టు, రొంపిచెర్ల ఈ 5 మండలాల తహసీల్దార్లు ఎస్డీసీ కేఆర్ఆర్సీ గారు విజయలక్ష్మి గారు సీనియర్ పోస్ట్ తహసీల్దార్గా వర్క్ చేస్తున్నారు, రీసెంట్ ప్రమోషన్ వచ్చున్నారు. సో వారి దగ్గర మీరు ఆ బ్యాచ్ మొత్తం కూడా కూర్చొని వర్కౌట్ చేయండి. అలాగే ఎస్డీసీ డిపిఎం గారు మనకు అనుభవం గారు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఎస్ఆర్పురము, వెదురుకుప్పము, పెనుమూరు, బంగారుపాలెం ఈ 4 మండలాల తహసీల్దారు వారి దగ్గర సీనియర్ పోస్ట్ తహసీల్దారు వర్క్ చేస్తున్నారు, రీసెంట్ ప్రమోషన్లో డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. అలాగే ఎస్డీసీ ఐఓసీ గారు కూడా కేటాయించడం జరిగింది. ఉంగనూరు, చౌడేపల్లి, సోమాల, సదువు సో ఈ 4 మండలాల తహసీల్దారు కూడా మీరు కూర్చొని వారి ఆధ్వర్యంలో వర్కౌట్ చేయవచ్చున్నాము. సో అది కూడా మీరు కూర్చొని ప్లాన్ అవుట్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే గ్రూపులు చెప్పామో ఆ గ్రూప్ ఇది కూడా మీకు షీట్ కూడా మీకు పెట్టడం జరిగింది, షేర్ చేయడం జరిగింది.